ఫైనల్‌గా సాటర్‌డే ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే నిజంగా నాగార్జున గారు ప్రోమోలో చూపించిన ప్రకారం కెప్టెన్సీ నుండి అయితే డెమోన్ పవన్ని తొలగించారు. ఎందుకు తొలగించారంటే ఏదైతే తప్పు అయితే చేసిందో రీతు తను రంగు పడింది టాస్క్‌లో రీతు చేసిన తప్పు వల్ల తను కెప్టెన్సీ అయ్యాడని కాబట్టి ఆ కెప్టెన్సీ బ్యాడ్జ్ని అయితే తీసేపించాడు. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి వాళ్ళందరి కంటెస్టెంట్స్ అందరి వాళ్ళ నిర్ణయాన్ని అడిగి మరి అతని బ్యాడ్జ్ అయితే తీసేపించారు. రీతు చేసిన తప్పును చూపిస్తూ అంటే వీడియోని చూపిస్తూ నువ్వు ఇది తప్పు చేసావు, నువ్వు కంటెస్టెంట్స్ చెప్పిన వాడు నువ్వు వినిపించుకోలేదు, నువ్వు ఏదైతే తప్పు చేసావో ఆ తప్పుని నేను చూపిస్తానని చూపించి కంటెస్టెంట్స్ నుంచి అడిగి ఓట్స్ అడిగి ఆ బ్యాడ్జ్ని తీసేపించాను నాగార్జున గారు. 100% అది 100% అది కరెక్టే. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది ఖచ్చితంగా అడిగాడు నాగార్జున గారు కూడా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్గా చెప్పంటే రీతు వల్ల గెలిచిన డెమోన్ పవన్ రీతు వల్లనే ఇప్పుడు కెప్టెన్సీ నుండి తొలగించబడ్డాడని వీడియో చూస్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.